రాష్ట్ర ప్రభుత్వాలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, వైసీపీ ఎంపీలు మోదీకి అమ్ముడుపోయారని విమర్శించారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఆమె కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ కార్యక్రమంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పోలవరం, అమరావతికి కేంద్రం మొండిచేయి చూపుతుందని, నిధులు ఇవ్వకుండా అప్పులు ఇస్తుందని ఆరోపించారు. అయినప్పటికీ ఆ పార్టీలు మోదీ మోచేయి నీళ్లు తాగుతున్నాయని ఆరోపించారు. 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే 67 లక్షల మందికి ఇచ్చి 20 లక్షల మందికి మళ్ళీ మోసం చేశారు. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక మరి ఏమనాలి? నిరుద్యోగ వృత్తికి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఒకరికి ఉద్యోగం వచ్చిందా అంటే అది లేదు. మహాశక్తి నెలకు 1,500 ప్రతి మహిళకు ఇస్తామన్నారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీము. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. కనీసం 1,80,00,000 మందో లేకపోతే 2 కోట్ల మందో మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కరికి కూడా అసలు మాట్లాడటమే లేదు. ఇప్పుడైతే P4 లింక్ పెడుతున్నారు చంద్రబాబు. ఎన్నికల మీద తిరిగినప్పుడు సూపర్ 6లో P4 లింక్ పెడతామని మహాశక్తి పథకాన్ని ఎక్కడా చెప్పలేదు చంద్రబాబు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది, గెలిచేశారు, జనాలతో అవసరం తీరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ పథకం అమలు చేయాల్సి వస్తుందని ఇప్పుడు P4 లింక్ పెడుతున్నారు. ఇది అన్యాయం కాకపోతే, మోసం కాకపోతే నేను ఏమన్నాను? మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయ్యింది అనకపోతే మరి ఏమన్నాను? ఉచిత బస్సు ప్రయాణం చాలా మినిమం బడ్జెట్ 350 కోట్లు మాత్రమే అవుతుంది అంటున్నారు. అది కూడా నెలకు, అది కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు. పక్క రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు దీన్ని బ్రహ్మాండంగా అమలు కూడా చేస్తున్నాయి. అయినా కూడా మన రాష్ట్రంలో మహిళలు దీనికి నొచ్చుకోలేదు. ఇది అన్యాయం కాకపోతే కరెంటు ఛార్జీలు 30% అధికారంలోకి వచ్చిన వెంటనే తగ్గిస్తామని చంద్రబాబు గారు తగ్గించినంత దేవుడు. జగన్మోహన్ రెడ్డి గారు 32,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో పెంచితే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో 17,000 కోట్ల రూపాయలు పెంచేశాడు. మరి అన్యాయం కాకపోతే ఏం చేస్తున్నారు? మీరు అధికారంలోకి వచ్చి ప్రజలు మేలు చేయడానికా, లేకపోతే మీ పార్టీకి మేలు చేసుకోవడానికో ప్రజలకు అర్థం కావట్లేదు. ఇవన్నీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. నిజాయితీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవడం చాలా అవసరమైన పని. కాబట్టే ఈరోజు ఈ జిల్లాలో కార్యకర్తలతో, నాయకులతో మాట్లాడడానికి స్వయంగా పార్టీ అధ్యక్షురాలు